డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. ఇస్సాకు బలి క్రీస్తు బలి ఒకటేనా? ఇస్సాకు బలికి క్రీస్తు బలికి మధ్య సమానంగా ఉండే సన్నివేశాలు ఏమిటి? ఇస్సాకు బలిలో క్రీస్తు బలి ఉన్నదా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఇస్సాకు బలికి క్రీస్తు బలికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఇస్సాకు బలి పాత నిబంధనలో, క్రీస్తు బలి క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది. కానీ ఇస్సాకు బలి అనేది క్రీస్తు బలికి ముందు జరిగిన ప్రతీకాత్మక ప్రవచనంగా పరిగణించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు ఇస్సాకు బలికి క్రీస్తు బలికి మధ్య సమానంగా ఉండే సన్నివేశాలు తెలుసుకుందాం. ముందుగా అబ్రహాము ఒక్కడేయున్న కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడాయన, నీకు ఒక్కడేయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఈ లేఖనం ప్రకారం దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము ఒక్కడేయున్న కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలాగే తండ్రి అయిన దేవుడు ఒక్కడేయున్న తన కుమారుడైన యేసుక్రీస్తును బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. రోమీయులు 8వ అధ్యాయము 4వ వచనం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ లేఖనం ప్రకారం తండ్రి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును మన పాపాల కోసం భూమి మీదకి పంపి శిలువ శిక్ష అనుభవించడానికి ఇష్టపడ్డాడు. యెషయా 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి ఎలా ఇష్టపడ్డాడో అలాగే తండ్రి కూడా యేసుక్రీస్తును బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు రెండవ సన్నివేశం తెలుసుకుందాం. ఇస్సాకు తన బలి కోసం తన బలి కర్రలను తనే మోసుకున్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. ఈ లేఖనం ప్రకారం ఇస్సాకు తన బలికి కట్టెలను తనే మోసుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు కూడా తన బలికి తన సిలువ కర్రను తానే మోసుకున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థానమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు తన బలి కోసం తన సిలువ కర్రను తనే మోసుకున్నాడు. ఇస్సాకు మోసిన కట్టెలు చెట్ల నుంచి వచ్చినవే. అలాగే యేసుక్రీస్తు మోసిన సిలువ కర్ర కూడా చెట్ల నుంచి తయారు చేసినదే. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన తానే తన శరీరమందు తన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మ్రాను అంటే చెట్టు నుంచి తయారు చేసిన సిలువ లాంటి కర్ర. ఇస్సాకు ఎలాగైతే తన బలి కోసం కర్రలను మోసాడో అలాగే యేసుక్రీస్తు తన బలి కోసం తన సిలువ కర్రను తనే మోసాడు. ఇప్పుడు 3వ సన్నివేశం తెలుసుకుందాం. ఇస్సాకుకు బలి ఏర్పాట్లు యెరూషలేము ప్రాంతంలో జరిగాయి. అలాగే యేసుక్రీస్తు కూడా బలి అయ్యింది యెరూషలేము ప్రాంతంలోనే. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఈ లేఖనం ప్రకారం ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళింది మోరియా కొండ మీద. ఆ తరువాత అబ్రహాము మోరియా కొండకు యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. 14వ వచనం చదువుదాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. దీని ప్రకారం మోరియా కొండపైన ప్రాంతానికి అబ్రహాము యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అను అర్థం. అలాగే మోరియా కొండ క్రింద షాలేము అను పట్టణం ఉన్నది. ఆ షాలేము పట్టణానికి రాజుగా మిల్కీసెదెకు పనిచేశాడు. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం.
మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. మెల్కీసెదకు పాలించినటువంటి షాలేము అను ప్రాంతం మోరియా కొండ క్రింద ఉన్నది. అదే మోరియా కొండపైన అబ్రహాము పెట్టిన ఈరే అను ప్రాంతం ఉన్నది. ఇది ఆ తరువాత రోజులలో ఈరే ప్లస్ షాలేము కాస్త యెరూషలేముగా పిలువబడింది. ఈ ప్రాంతంలోనే సొలొమోను రాజు మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని కట్టాడు. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన వర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఈ లేఖనం ప్రకారం రాజైన సొలొమోను మోరియా పర్వతమందు యెరూషలేములో మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని కట్టాడు. ఈ మోరియా పర్వతమందే ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాము ఏర్పాట్లు చేశాడు. ఈ మోరియా పర్వతమే యెరూషలేముగా పిలువబడింది. అంటే ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపరిచిన స్థలం యెరూషలేము ప్రాంతం. అలాగే యేసుక్రీస్తు కూడా బలయింది యెరూషలేము ప్రాంతంలోనే. మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు మరణశిక్షకు అప్పగించబడింది యెరూషలేములోనే. ఆ యెరూషలేములో సిలువ వేయబడడం కోసమే యేసుక్రీస్తు గాడిద మీద యెరూషలేముకు వచ్చాడు. పైగా గొల్గోతా స్థలము యెరూషలేము పరిధిలోనిదే. కావున ఇస్సాకును బలికి సిద్ధపరిచింది యెరూషలేములోనే. అలాగే యేసుక్రీస్తు బలి అయ్యింది యెరూషలేములోనే. ఇప్పుడు 4వ సన్నివేశం తెలుసుకుందాం. ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె బలిగా అర్పించబడింది. అలాగే యేసుక్రీస్తు కూడా గొర్రె పిల్లగా పోల్చబడ్డాడు. ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తొట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఈ లేఖనం ప్రకారం ఇస్సాకుకు మారుగా పొట్టేలు బలిగా అర్పించబడింది. పొట్టేలు అంటే మగ గొర్రె అని అర్థం. అలాగే యేసుక్రీస్తు కూడా వధుకు తేబడిన గొర్రెతో పోల్చబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. వధుకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరువలేదు. ఈ లేఖనం ప్రకారం వధుకు తేబడిన గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ఉన్నారు. అలాగే బాప్తిసమిచ్చు యోహాను కూడా యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తును ఉద్దేశించి పలికాడు. కావున ఇస్సాకుకు బదులుగా గొర్రెను ఎలా బలి ఇచ్చారో అలాగే యేసుక్రీస్తు కూడా ఒక గొర్రె పిల్లగా మనకు బదులుగా బలి అర్పించబడ్డాడు. ఇప్పుడు 5వ సన్నివేశం తెలుసుకుందాం. దేవుడు అబ్రహాముతో తన కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్మన్న 3వ రోజుకు ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాము ఏర్పాట్లు చేశాడు. ఈ 3 రోజుల మధ్యలో మోరియా కొండకు ప్రయాణాలు జరిగాయి. ఆదికాండము 22వ అధ్యాయము 4-5 వచనములు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. ఈ లేఖనం ప్రకారం అబ్రహాము, ఇస్సాకు, అతని పనివారు మోరియా కొండకు 3వ రోజుకు చేరుకున్నారు. అలాగే యేసుక్రీస్తు కూడా 3 రోజులు సమాధిలో ఉండి మృత్యుంజయుడే పునరుద్ధానుడు అయ్యాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆయన అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు 3వ రోజున పునరుద్ధానుడు అయ్యాడు. అలాగే ఇస్సాకు కూడా 3వ రోజున బలికి సిద్ధమైనా కానీ
అతనికి మారుగా పొట్టేలు బలి అవ్వడం వల్ల ఇస్సాకు మృత్యువును తప్పించుకున్నాడు. కావున ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి ఇస్సాకు బలికి మరియు యేసుక్రీస్తు బలికి దగ్గర సారూప్యతలు ఉన్నాయి. కానీ ఇస్సాకు బలి అనేది అసలైన యేసుక్రీస్తు బలికి ప్రతీకాత్మక ప్రవచనంగా ఉన్నది. అలాగని ఇస్సాకు బలి యేసుక్రీస్తు బలి ఒకటి కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు సృష్టికర్త, సర్వాధికారి. ఆయన ఒక్క బలి సర్వమానవాళికి పాప విమోచన కలిగించింది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.